మనమైతే బండి పేపర్ లోడ్ కోసం వాటర్ వాష్ చేయడం జరుగుతుంది. టైం వచ్చేసి నైట్ 2 అవుతుంది. ఫస్ట్ టైం అనమాట మన బండి పేపర్ లోడ్ ఎత్తుడు. అంటే లాంగ్ మన భద్రాచలం నుంచి ఫస్ట్ టైం పేపర్ లోడ్ ఎత్తుడు. ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నా. అసలు కలకత్తాకి పేపర్ ఎత్తుదామని ఎన్నోసార్ల నుంచి అనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడు మన లోడ్ వచ్చేసి మణిపాల్కి దగ్గర మన ఉడిపి దగ్గర పోవాలన్నమాట. 2 అవుతుంది. 12 గంటలకు లోడ్ అయింది బండి. ఇక్కడికి వచ్చి పార్కింగ్ యార్డ్లో మనకి వీళ్ళు ముఠా వాళ్ళు ఇది పట్టాలు కడతారు, కట్టిస్తున్నా. పట్ట కట్టడం అయిపోయాక పక్క పెట్టి పడుకుంటే పొద్దుగాల పేపర్లు వస్తాయి. రేపు ఇంకో బండి కూడా లోడ్ అయి ఉంది. అది కూడా లోడ్ అయితే రేపు ఎల్లుండి బయలుదేరుతాం. మనం ఇప్పుడే బయలుదేరినాం. మన బండి లోడ్ అయింది నైటు. ఇంకో బండి లోడ్ కావాలిగా మహేష్ అనేది, అది కూడా లోడ్ అయితే రేపు బయలుదేరుతాం. అది కూడా ఇవాళ లోడ్ అయిపోతుంది. ఇక బండి కోసం ఒక ఆపాల్సి వస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే నేను సారపాక దాటి మన లక్ష్మీపురం యార్డ్ దిక్కైతే వెళ్తున్నా. వెదర్ మాత్రం చాలా బాగుంది, కూల్గా. మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి 9 అవుతుంది, అయినా చల్లగా ఉంది. మహేష్ అన్న ఆడ లక్ష్మీపురం ఉన్నాడు. పోయి మహేష్ అన్నను కలిసి ఆయనతో మాట్లాడి మనం ఇంటికి వెళ్ళిపోదాం. రేపు మహేష్ అన్న లోడ్ వేసుకొని వస్తారు. రేపు నైట్ బయలుదేరితే అయిపోయింది. మనం వెళ్ళేది మణిపాల్ అనమాట. పేపరు అండర్ పాసింగ్ వచ్చింది, మంచిగా ఎంటీ ఉరికినట్టు దొరుకుతుంది బండి. ఫస్ట్ టైం అనమాట లాంగ్ జర్నీ. అంటే ఆల్రెడీ కర్ణాటక పోయినా కానీ మరి ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలే. చూడాలి మరి ఎట్లుంటుందో. ఎప్పటి నుంచో కలకత్తా అని కలవరించినా కానీ కలకత్తా ఓడి కుదురుతలేదు, ఎటేటో తిరుగుడు అవుతుంది. మొన్న లాస్ట్ ట్రిప్ అయితే మేము ఒడిశా పోయి వచ్చినాం, రాయగారికి పోయి వచ్చినాం. అది తీయలేదు. కొంచెం మన ఫోన్ ప్రాబ్లం ఉంది కొంచెం. ఇది కంపల్సరీ తీయాలని ఇదే ఫోన్లో తీస్తున్నా. ప్రస్తుతానికి అయితే మనం సింగిల్గా ఉన్నాం, ఎవరు లేరు, ఎంటీ మొత్తం. ఒడిశా పోయి వచ్చిన కర్ర అన్లోడ్ చేసి ఇక్కడనే లక్ష్మీపురం వాటర్ వాష్ చేయించి పేపర్ లోడ్ చేయించిన అనమాట. 2 డేస్ ఇటే ఉన్నా వచ్చినా కానీ. ఇటు రైట్కి వెళ్తేనేమో మనుగురు పోయేది, లెఫ్ట్కి వెళ్తేనేమో మన కొత్తగూడెం, ఖమ్మం, కొత్తగూడెం ఈ రోడ్ అనమాట. ఇది వచ్చేసి లక్ష్మీపురం. మనము కర్ర వేసుకొచ్చినప్పుడు మనం పార్కింగ్ వేసుకుంటాం అన్నమాట. హీరోలో అది కర్ర యార్డ్ అంటారు ఇక్కడ, లక్ష్మీపురం కర్ర యార్డు. అక్కడ లారీ బయటకు వస్తుంది కదా, అదే అనమాట. రైట్ సైడ్లో ఉంటుంది. ఇదంతా యార్డే, ఇదంతా యార్డ్ అనమాట. ఇదే లక్ష్మీపురం కర్ర యార్డ్. మహేష్ అనేది టిఫిన్ చేస్తానంట, చూడాలి. మనము టిఫిన్ చేసిపోదాం. ఇక మా దూర ఇప్పుడు వచ్చిండు. టైం 12 అవుతుంది. లోడ్ చేయించుకొని వచ్చి ఇంటికి వచ్చి సింగారం అయ్యి ముస్తాబ్ అయ్యి వచ్చిండు. ఈయన కోసం నేను నిన్న నుండి వెయిట్ చేస్తాను. ఇప్పుడే బయలుదేరిన, లైట్ పని బయలుదేరినాం. ఇదే మా రుద్రంపూర్ ధనబాద్ చెరువు. నా బండి ఏమో రామవరం పెట్టినాము, ఆడికి పోయి దాన్ని తీసుకొని మనం బయలుదేరాం. ఓన్లీ రోడ్డు.
ప్రస్తుతానికైతే మనం కొత్తగూడెం దాటాము. ఇప్పుడే మనం బండి తీసుకొని అద్దాలు క్లీన్ చేసుకొని స్టార్ట్ అయినాం అనమాట. ఇది వచ్చేసి మన ఇది సత్తుపల్లి, కొత్తగూడెం సత్తుపల్లి రైల్వే బ్రిడ్జ్ అనమాట. కొత్త ఫ్లైఓవర్ వేశారు. ఇది ప్రజెంట్ అయితే సుజాతనగర్కి ఎంటర్ అయినాం. సుజాతనగర్ దాటుతున్నాం. తర్వాత మనం వైరా కూడా దాటేసాం. ఇది వచ్చేసి వైరా దాటినాక మనకి ఫ్లైఓవర్ అనమాట. మనం ఇప్పుడే దేవరకొండకి ఎంటర్ అయినాం. దేవరకొండలో వాటర్ పట్టుకున్నాం మంచిగా, మినరల్ వాటర్. టైం వచ్చేసి 8 అవుతుంది ప్రజెంట్. దగ్గర నైట్ 11 గంటలకు బయలుదేరినాం. ఇప్పుడు 8 అవుతుంది. 350 కిలోమీటర్లు వచ్చినాం ప్రస్తుతానికైతే. ఇంకా 750 కిలోమీటర్లు పోవాలి. నెక్స్ట్ జడ్చర్ల ఇంకా 120 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఎక్కడైనా ఆగి మంచిగా మొహంకాలు కడుక్కొని టిఫిన్ చేసి బయలుదేరాలి. జడ్చర్ల దాటినాక ఎక్కడన్నా 11 గంటల వరకు అట్లా ఇక్కడ ఆపుకొని వంట చేసుకొని తినేసి బయలుదేరితే అయిపోతుంది. దారిలో టైర్ పలిగింది. ఆ టైర్ ఒకటే జడ్చర్లలో ఒక టైర్ కొనుక్కొని చూసి స్టెప్నీకి వేసుకున్నా లేదా మళ్ళీ మార్చుకున్నా వెళ్ళాలి. అట్లే మన హౌసింగ్ది కట్టపీను బయటకు వచ్చేసింది. అది కూడా జెర్సీలో పోయినాక మార్చుకుంటే అది కూడా చూపించుకొని చిన్న రిపేర్లు ఉన్నాయి, అవి కూడా చేయించుకొని మా మహేష్ అన్న బండి అయితే డీజిల్ ట్యాంకు డ్రాప్స్ కారుతున్నాయి, డీజిల్ లీక్ అవుతుంది. అది కూడా చూపించాలి. దాంట్లో ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉన్నది. పాపం అదే బాధపడుతాడు. ఆడికి పోయినాక మరి అది ట్యాంకు బాటమ్ నుంచి డ్రాప్ సెకండ్ కూడా డ్రాప్ పడుతుంది, అట్లా లీక్ అయిపోతుంది. అది కూడా చూపించాలి. చలో ప్రస్తుతానికి అయితే మా మహేష్ గారు డ్రైవింగ్లో ఎక్కారు. డ్రైవింగ్ సీట్లకి నేను 2 గంటల దాకా నడిపి వానికి ఇచ్చిన. మళ్ళీ 4:30కేమో లేచిన టైర్ బల్ కూడుతూనే. ఈ అక్కడ నుండి నేనే నడిపిన ఇక్కడ దాకా. మళ్ళీ ఇప్పుడు వీడు ఎక్కిండు. చిన్నగా పోతానం. కొద్దిసేపు వాడు, కొద్దిసేపు నేను. వెనక మహేష్ అన్న బండ్లో కూడా ఇంకో డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా అట్లనే వస్తారు. కొద్దిసేపు ఒకరు ఇట్లా అలసట లేకుండా అట్లా జర్నీ సాగాలన్నమాట. ఏకదాటిగా ఒక్కరే ఒక 300 కిలోమీటర్లు అట్లా నడిపితే బాడీ అలసిపోతుంది. అట్లా 100 కిలోమీటర్లు కొద్దిసేపు 100 కిలోమీటర్లు ఒకరు అట్లా నడుపుకుంటూ పోతా అంటే టైంపాస్ అయితే మంచిగా బాడీ కూడా యాక్టివ్ ఉంటుంది. రోడ్లు అయితే బాగున్నాయి, మంచిగా డబల్ రోడ్లు. మన తెలంగాణ రోడ్లు అయితే మంచిగా ఉంటాయి. ఇక కర్ణాటక ఎంటర్ అయినా చూడాలి. ఇక ఆ మెరకలు, ఆ స్పీడ్ బ్రేకర్లు, ఆ రోడ్లు జర్నీ తాగదు కర్ణాటక రోడ్లో. ముందు ఎక్కడైనా మంచి టిఫిన్ సెంటర్ చూసి టిఫిన్ చేసి బయలుదేరాలి. పొద్దుగల మంచిగా పల్లెటూరులో అట్మాస్ఫియర్ బాగుంటుంది. మంచిగా పల్లెటూరు ఎంతైనా. ఇక లారీ జీవితాలు ఇట్లుంటాయి రోడ్డు మీద పరిస్థితులు. నైట్ ఏమో టైర్ పలిగింది, మళ్ళా ఒక టైర్ ఏమో పంచర్ అయింది. మోహం కలుపుకుందామని ఆయనం టిఫిన్ చేద్దామని. ఇది రాయిగాడ పోయేటప్పుడు పంచర్ అయింది, అది కాడ చేయించాం. మా మహేష్ గారు కష్టపడతాడు. లేప అదే అయ్యా సిగ్గుపడతాను. తోం
గట్టిగా ఈ ఋషేమో పంటలేడు తోలుతలేడు. పంచర్ కూడా అయిపోయింది, టైర్ ఎక్కిస్తుండు. సీట్ ప్యాచ్ చేయించినాం. ఏమో దమ్ములేదు ఏం దానికి. ఈ రోడ్డు అయితే అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అసలు రోడ్డు కంప్లీట్ అవుతలేదు, బ్రిడ్జ్ కడతలేరు. ఈ రోడ్డు అసలు ఫినిష్ అవుతలేదు. దగ్గర నేను ఒక 3 సంవత్సరాలు చూస్తాను. ఇంకెప్పుడవుతుందో ఏమో ఈ రోడ్డు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, వస్తానే పోతానే తప్ప ఈ రోడ్డు మాత్రం అవుతలేదు. ఇప్పుడే మనం జెడ్సీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం మెకానిక్ షెడ్ గారు ఆపుకొని మన బండి పని కట్టపిన ఒకటి చూపించుకొని బయలుదేరాం. మనది ఇది బెడ్ పోయింది, ఇట్లా అయిపోయింది అనమాట. కొత్తది పట్టుకొచ్చాను.
ఇవి సామాన్లు. పిన్ను మాత్రం బాగుంది. రోడ్డు మీదకి వస్తే ఇది ఒక బాధ. చిన్న పని అనుకున్నా పెద్ద పని అయింది. దీనికి 5,000 వేసినాయి ఇప్పుడు దగ్గర. ఇదిలో 1,200, బెడ్ వచ్చేసి 1,900, బోలెట్లో వాటికి వీటికి 600 అయినాయి. లాంగ్ జర్నీ కదా, ఇక చేయించుకుంటే అయిపోతుందని అసలు దాన్ని ఫౌండరీ పట్టుకుపోయి బోర్ చేయించి ఎక్కిద్దాం అనుకున్నా. మనం అది లోకల్లో ఏది ఉంటే మంచిగా ఉంది. మన ఇంటికాడ చేయించుకుంటాం. దాన్ని అట్లనే పట్టుకొని ఇంటికాడ చేయించి పెట్టుకోవాలి బండ్ల స్పేర్గా. రూపాయలు అయింది దారిలో. ఇక ఇదేమో మన మహేష్ అన్నది స్టెప్ని వేసుకునేది ఇక్కడ దాకా తీసుకొచ్చిన. ఇక్కడ ఒక టైర్ తీసుకున్నా, బటన్ టైరు, సెకండ్ హ్యాండ్ కానీ బాగుంది. ఇది మళ్ళీ మహేష్ అన్న స్టెప్నికి వేసేసి మనం ఆ బండి దగ్గర పోయి దానికి ఉన్న టైరు దీనికి వేసుకోవాలి. ఇప్పుడు కొన్న టైరు అదొక 6,000, ఇదొక 3,000, 3,500, ఇది ఒక 4,000, 9,000 అయినాయి, 10,000 అయినాయి దగ్గర. ఇంకా డయాపారం వాచర్ పోయింది, అదొక 600 విత్ మెకానిక్తో. అదేంటైతే జడ్చర్లలో ఉన్నాం. జడ్చర్ల ట్రాఫిక్ ఈ రోడ్ అయితే. ఇది బెంగళూరు హైవే అన్నమాట. ఇంతకుముందు టైరు కొన్నా అని చెప్పినా టైర్ మార్చుకుంటున్నాం. ఇది మహేష్ అన్నది ఇదో స్టెప్ని ఇక్కడ వేయాలి, అది తీసి ఇక్కడ వేసేస్తే అయిపోతుంది. దా ఇది ఎక్కిద్దు దా. ఛానల్ ఉంది నాకు, యూట్యూబ్ ఛానల్ ఉంది. మా మహేష్ గారిని ఇత్తులు కాలుతానే పాపం ఇవ్వాల. వాడు ఫస్ట్ టైం తెలుసా నాకు బేవర్స్ అయిందిరా, బేజారు అవుతుంది అన్నాడు. తినరా అంటే ఇంటికాడ తినసాదా కాదు. ఈడ పడేయడ ఇక ఈయన ఎక్కించుకుంటాడు. ఏమైంది పని ఇజ్జత్ ఎందుకు పోయేది, పని చేసుకుంటాను లోపల కానీ అది మంచిగా. ఇంకా లోపలిగా పట్టుకోని అంట.
హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము వచ్చేసి ఇప్పుడు హుబ్లీ దాటేసి ఒక 40 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకొక మా జర్నీ ఇంకా 280 నుంచి 300 కిలోమీటర్లు పోవాలి. అంటే మనం మణిపాల్కి వెళ్ళాలి. దారిలో చిన్న ఘాటి ఉంది, ఆ ఘాటి దిగేసి అంకోలి దాటినాక మణిపాల్ రూట్ ఎక్కితే అయిపోయి ఉడిపి మణిపాల్ అట్లా వెళ్ళిపోవాలి. దగ్గర ఇప్పుడు మేము 800 కిలోమీటర్లు వచ్చినాం. 900 దాకా వచ్చినాం. 950 కిలోమీటర్లు వచ్చినాం. ఈ దారిలో మనం జడ్చర్ల కాడ టైరు మార్చుకున్నాం, టైరు కొన్నాం, బ్లాస్ట్ అయిందిగా. మళ్ళీ ఇట్రా అక్కడనే ఈ బెడ్ కూడా మార్పించిన. బెడ్ మొత్తం పిండి బయటకు కొట్టేసింది, కొత్త బెడ్ వేసినాం. ఇక నిన్న అట్లనే ఈ టైర్ తీసుకున్నా, బాగుంది. 4000 ట్యూబ్తో 5000 తీసుకున్నా. ప్రస్తుతానికి అయితే టైర్లు బాగానే ఉన్నాయి. మనం ఇక ఇది అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ అసలు ఎన్ని రోజులు పడుతుందో లోడు చూసుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఉడిపి హోటల్ ఉంది. ఇది ఊరి పేరు మనకేం తెలియదు కానీ ఉడిపి హోటల్ బాగుంది. టిఫిన్ చేసినాం, నేను మహేష్ అన్న. ఈయననే మా పటేల్ దొర అన్నది పక్క బండి. ఇది అన్న బండి అనమాట. మనము ఒక రోజు ముందే మనది లోడ్ అయింది. అన్న బండి కోసం ఆగినాం. మనది శుక్రవారం అయితే గురువారం నైట్ మనది అయింది. అన్నది వచ్చేసి శనివారం నైట్ అయింది. దగ్గర 2 డేస్ ఆపాల్సి వచ్చింది. అక్కడ నైటు మన కొత్తగూడెం నుండి మా రుద్రంపూర్ నుండి నైట్ 12 గంటలకు 11:30 బయలుదేరినాగా. 11:30 బయలుదేరినాం. లాంగ్ జర్నీలా బండి తోడు ఉండాలి. జర్నీ కూడా బాగుంటుంది. సరదాగా పోయి సరదాగా రావచ్చు. కాకపోతే బండ్లకు కూడా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుందని, ఎందుకంటే నైట్ అంతా కంటిన్యూగా వెళ్ళినాం. నైట్ దగ్గర ఈవినింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా తోడలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. అక్కడనే గ్రీసు పెట్టించుకున్నాం మంచిగా. దారిలో కొద్ది దూరం అనగా ఈ పట్టాలు ఒకసారి టైట్ చేసుకోవాలి. ఇప్పుడే టైట్ ఇద్దాం. మరి ఇప్పుడే ఏంది రా ఇవో చలో బయలుదేరదాం. ఇక అడిగి పోయినాక అన్లోడింగ్ మరి లేట్ ఉందంట, అక్కడ చూడాలి. 2 డేస్ పడుతుందంట. మనకంటే మా ముందు బండ్లు 2 బండ్లు పోయినాయి. మా ఆఫీస్ వాళ్ళు మొన్న వచ్చిళ్ళు. ఇంకా అన్లోడ్ కావాలంటే నిన్న సండే కాబట్టి అన్లోడ్ కావాలి. మరి ఇలా అయ్యే అవకాశం ఉండొచ్చు. వెళ్దాం మరి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగూడెం ట్రక్ బ్లాగ్స్. జై డ్రైవర్. అందరూ సేఫ్గా జర్నీ చేయండి. నిద్ర వస్తే పక్క కాపుకొని పడుకోండి. కొద్ది దూరమే కానీ అలా అజాగ్రత్తగా వెళ్ళకండి. ఎందుకంటే మన కోసం మన ఇంటికాడ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తారు. కాబట్టి అందరూ డ్రైవర్లు జాగ్రత్తగా ఒక పూట లేట్ అయినా కానీ, ఒక గంట లేట్ అయినా కానీ, ఒక గంట సేపు అట్లా పడుకోనన్నా వెళ్ళండి. నిద్రలో నడపకండి డ్రైవర్.